హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పటిలాగానే ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీద ఉన్నటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతో అవసరం, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం ట్రాన్స్లేట్ చేయబోయే స్టోరీ చూస్తే చూడండి. ఇక్కడ రామ్ శ్యామ్లు ఎప్పుడు వర్షాకాలంను ఇష్టపడుతుండేవారు. ఒకరోజు భారీగా వర్షం మొదలైంది. వారు రెయిన్ కోట్లు ధరించి బయటకు పరిగెత్తారు. కాగిత పడవలు తయారు చేద్దాం అని రామ్ అన్నాడు. వారు కాగిత పడవలను తయారు చేసి వాటిని మడుగుల్లో తేలియాడించారు. అకస్మాత్తుగా వారు సహాయం కోసం ఒక ఏడుపును విన్నారు. ఒక చిన్న పక్షి వర్షంలో చిక్కుకుంది, ఎగరలేకపోయింది. శ్యామ్ దాన్ని మృదువుగా తీశాడు. వారు దాన్ని ఒక వెచ్చని ప్రదేశానికి తీసుకెళ్ళి ఒక వస్త్రంతో దాన్ని కప్పారు. వర్షం ఆగిపోయినప్పుడు పక్షి సంతోషంగా ఒక అందమైన పాట పాడింది. అది కృతజ్ఞతలు చెప్తున్నట్లుగా వారి చుట్టూ ఎగిరింది. పక్షికి సహాయం చేసినందుకు అబ్బాయిలు గర్వంగా భావించారు. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిమైండర్. చాలామందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళ కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఒక 1000 వర్డ్స్ తీసుకొని ఆ 1000 వర్డ్స్కి ప్రతి ఒక్క వర్డ్కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదంతా ఒక పీడిఎఫ్ అండి. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్క పదానికి కూడా ఒక 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. 540 పేజీలు కలిగినటువంటి పీడిఎఫ్ ఫైల్ అండి. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడిఎఫ్ కోసం ఫస్ట్ కామెంట్లో ఉన్న లింక్ లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ స్టోరీని ట్రాన్స్లేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ రామ్ శ్యామ్లు ఎప్పుడు వర్షాకాలం ఇష్టపడుతుండేవారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? రామ్ శ్యామ్, వీళ్ళిద్దరు కూడా ఇక్కడ సబ్జెక్టు. వీళ్ళు ఏం చేస్తుండేవారు? ఇష్టపడుతుండేవారు అనమాట. అంటే ఇక్కడ మనం గతంలో ఒక పని చేస్తుండేవారు అంటే యూజ్డ్ టు ప్లస్ V1ని ఉపయోగించాలి. అంటే ఫస్ట్ మనం సబ్జెక్ట్ రాస్తే రామ్ అండ్ శ్యామ్ యూజ్డ్ టు, ఇక్కడ ఇష్టపడ్డాం కాబట్టి లైక్, ఇష్టపడుతుండేవారు. ఓకే, రామ్ అండ్ శ్యామ్ యూజ్డ్ టు లైక్, రామ్ శ్యామ్లో ఇష్టపడుతుండేవారు. దేన్ని ఇష్టపడుతుండేవారు? వర్షాకాలంను ఇష్టపడుతుండేవారు. అంటే వర్షాకాలం అంటే రెయినీ సీజన్ అనమాట. ఓకే, రెయినీ సీజన్. రామ్ అండ్ శ్యామ్ యూజ్డ్ టు లైక్ ద రెయినీ సీజన్. ఎప్పుడు ఇష్టపడేవాళ్ళు వాళ్ళు. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఆల్వేస్ అనే ఒక పదాన్ని యాడ్ చేద్దాం. రామ్ అండ్ శ్యామ్ ఆల్వేస్ యూజ్డ్ టు లైక్ ద రెయినీ సీజన్, ఇది అనమాట. తర్వాత ఒకరోజు అంటే వన్ డే, ఒకరోజు భారీగా వర్షం మొదలైంది. వర్షం మొదలైందంటే ఇట్ స్టార్టెడ్ రైనింగ్, అంటే వర్షం మొదలైంది అని అర్థం. అంటే ఇట్ స్టార్టెడ్ రైనింగ్, వర్షం మొదలైంది, భారీగా మొదలైంది కాబట్టి హెవీలీ, ఇట్ స్టార్టెడ్ రైనింగ్ హెవీలీ. తర్వాత వారు రెయిన్ కోట్లు ధరించి బయటకు వెళ్ళారు. ఫస్ట్ ఏం చేశారు? రెయిన్ కోట్లు ధరించారు అంటే వేసుకున్నారు. అంటే వేసుకోవడం అంటే వేసుకున్నారు కాబట్టి ఓర్, అంటే సబ్జెక్ట్ ఏంది? వారు, కాబట్టి దే ఓర్ రెయిన్ కోట్స్, వారు రెయిన్ కోట్స్ని వేసుకున్నారు. ఇంకా బయటకు పరిగెత్తారు అంటే అండ్ ర్యాన్ అవుట్ సైడ్. ఓకే, దే ఓర్ రెయిన్ కోట్స్ అండ్ ర్యాన్ అవుట్ సైడ్. తర్వాత కాగితపు పడవలు తయారు చేద్దాం అని రామ్ అన్నాడు. ఓకే, ఏదైనా సరే ఒక పని చేద్దాం అని వేరే వాళ్ళతో మనం చెప్తున్నప్పుడు లెట్స్ ప్లస్ V1ని యూజ్ చేయాలి. ఇక్కడ కూడా మనం కాగిత పడవలు తయారు చేద్దాం అంటున్నాం కాబట్టి లెట్స్ ప్లస్ V1 ఉపయోగించాలి. ఇక్కడ చేయటం అంటే తయారు చేయడం అంటే మేక్, కాబట్టి లెట్స్ మేక్. ఏం తయారు చేయాలి? కాగితపు పడవలు అంటే పేపర్ బోట్స్. ఓకే, లెట్స్ మేక్ పేపర్ బోట్స్. మీరు ఇంకా ఇక్కడ సమ్ అని యాడ్ చేసుకోవచ్చు. కొన్ని కాగిత పడవలు తయారు చేద్దాం అన్నట్లుగా ఈ విధంగా లెట్స్ మేక్ సమ్ పేపర్ బోట్స్ అని కూడా రాయొచ్చు. ఎవరన్నారు? ఇది రామ్ అన్నాడు కాబట్టి సెడ్ రామ్, సెడ్ రామ్. తర్వాత
వారు కాగితపు పడవలను తయారు చేశారు, వాటిని మడుగుల్లో తేలియాడనిచ్చారు. ఇది రాయాలన్నమాట. వారు కాగితపు పడవలను తయారు చేయడం అంటే ఇందాక అనుకున్నాం మేక్ అని, అంటే దే మేడ్ పేపర్ బోట్స్. ఓకే, కాగితపు పడవలను తయారు చేశారు. ఓకే, దే మేడ్ పేపర్ బోట్స్. అండ్ ఏం చేశారు, ఇంకా తేలియాడనిచ్చారు అంటే ఫ్లోట్ అయ్యేటట్లు చేశారనమాట. అంటే ఫ్లోటెడ్ ఎక్కడ, నీటి మడుగుల్లో. నీటి మడుగులు అంటే పెద్ద పెద్ద మడుగులు కాదు, మనం జనరల్గా రోడ్డు మీద వర్షం వచ్చినప్పుడు చిన్న చిన్న గుంతల్లో నీళ్ళు ఆగుతాయి కదా, ఆ మడుగులు అనమాట, వాటిని అనమాట. అంటే అండ్ ఫ్లోటెడ్ ఇన్ ద పడల్స్. వాటిని ఏమంటామంటే మనం పడల్ అంటే చిన్న నీటి మడుగు అనమాట. పడల్స్లలో ఓకే, నీటి మడుగులలో వాటిని తేలియాడనిచ్చారు అనమాట. తర్వాత అకస్మాత్తుగా అంటే సడన్లీ, అకస్మాత్తుగా వారు సహాయం కోసం ఒక ఏడుపును విన్నారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, వారు ఏం చేశారు, విన్నారు. వారు విన్నారు, వినడం అంటే హియర్, విన్నారు కాబట్టి హర్డ్. అంటే దే హర్డ్, వారు విన్నారు. ఏం విన్నారు, ఒక ఏడుపు అంటే ఏ క్రై. ఓకే, దే హర్డ్ ఏ క్రై. దేనికోసం ఆ ఏడుపు, సహాయం కోసం, కాబట్టి ఫర్ హెల్ప్. ఓకే, ఇది అన్నమాట. తర్వాత చూడండి ఇక్కడ, ఒక చిన్న పక్షి వర్షంలో చిక్కుకుంది. ఓకే, ఒక చిన్న పక్షి చిక్కుకుంది. ఫస్ట్ ఇది వద్దాం మనం, ఎక్కడ, వర్షంలో. అంటే ఏ లిటిల్ బర్డ్, ఒక చిన్న పక్షి, వాజ్ కాట్, చిక్కుకుంది. ఏ లిటిల్ బర్డ్ వాజ్ కాట్, ఎక్కడ, వర్షంలో, కాబట్టి ఇన్ ద రెయిన్, వర్షంలో చిక్కుకుంది. ఇంకేంటి, ఎగరలేకపోయింది. అండ్ ఒక పని జరగలేకపోయింది కాబట్టి మనం కుడ్ నాట్ని యూజ్ చేయాలి ఇక్కడ. అంటే కుడెంట్ అండ్ కుడెంట్ ఫ్లై, ఎగరటం కాబట్టి. ఓకే, ఏ బర్డ్ వాజ్ అంటే లిటిల్ బర్డ్ వాజ్ కాట్ ఇన్ ద రెయిన్ అండ్ కుడెంట్ ఫ్లై. తర్వాత శ్యామ్ దానిని మృదువుగా తీశాడు, అంటే పిక్ చేసుకున్నాడు అనమాట. అంటే శ్యామ్ పిక్డ్ ఇట్, ఎలాగా, మృదువుగా, అంటే జెంట్లీ, మృదువుగా దాన్ని పిక్ చేశాడు. తర్వాత వారు దానిని ఒక వెచ్చని ప్రదేశానికి తీసుకెళ్ళారు. ఫస్ట్ ఒక వెచ్చని ప్రదేశానికి తీసుకెళ్లారు. ఫస్ట్ ఇది రాద్దాం మనం, వారు తీసుకెళ్ళారు అంటే టేక్, తీసుకెళ్లారు కాబట్టి టుక్, అంటే దే టుక్ ఇట్, దానిని తీసుకెళ్లారు. ఓకే, వారు దానిని తీసుకెళ్లారు ఎక్కడికి, ఒక వెచ్చని ప్రదేశానికి, అంటే టు ఏ వామ్ ప్లేస్. ఓకే, దే టుక్ ఇట్ టు ఏ వామ్ ప్లేస్. అండ్ ఇంకేం చేశారు, ఒక వస్త్రంతో దానిని కప్పారు, అంటే దాన్ని కవర్ చేశారనమాట. అంటే కవర్డ్ ఇట్, దానిని కవర్ చేశారు, అంటే దాన్ని కప్పారు ఒక వస్త్రంతో, అంటే విత్ ఏ క్లాత్, ఒక వస్త్రంతో దాన్ని కవర్ చేశారు. తర్వాత వర్షం ఆగిపోయినప్పుడు పక్షి సంతోషంగా ఒక అందమైన పాట పాడింది. ఓకే, వర్షం ఆగిపోయినప్పుడు అంటే వర్షం ఆగిపోయింది ప్లస్ అప్పుడు, వర్షం ఆగిపోయినప్పుడు అంటే వెన్ ఇట్ స్టాప్డ్ రైనింగ్, వర్షం ఆగిపోయినప్పుడు పక్షి సంతోషంగా ఒక అందమైన పాట పాడింది. పక్షి ఏం చేసింది, పాడింది. ఇది రాయాలి మనం. అంటే ద బర్డ్ ఓకే సాంగ్, పాడింది కాబట్టి ఏం పాడింది, ఒక అందమైన పాట. అంటే ఏ బ్యూటిఫుల్ సాంగ్, ఎలా పాడింది, సంతోషంగా పాడింది, అంటే హ్యాపీలీ, ఇది అనమాట. ఓకే, తర్వాత అది కృతజ్ఞతలు చెప్తున్నట్లుగా వారి చుట్టూ ఎగిరింది. ఫస్ట్ ఇది రాద్దాం, వారి చుట్టూ ఎగిరింది. ఏది ఎగిరింది, అది. ఓకే, అది ఎగిరింది, ఎగరటం అంటే ఫ్లై, ఎగిరింది కాబట్టి ఫ్లూ. ఓకే, అది ఎగిరింది కదా, ఇట్ ఫ్లూ, అది ఎగిరింది. వారి చుట్టూ అంటే అరౌండ్. ఓకే, దెమ్, వారి చుట్టూ. ఓకే, ఇట్ ఫ్లూ అరౌండ్ దెమ్ అంటే అది వారి చుట్టూ ఎగిరింది. ఎలా, కృతజ్ఞతలు చెప్తున్నట్లుగా, అంటే ఒక పని చేస్తున్నట్లుగా, అంటే యాజ్ ఇఫ్ అనే కన్జంక్షన్ మనం యూస్ చేస్తే. ఓకే, యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ సేయింగ్ థ్యాంక్స్, ఓకే, ఇట్ ఫ్లూ అరౌండ్ దెమ్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ సేయింగ్ థ్యాంక్స్. ఓకే, కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా అది వారి చుట్టూ ఎగిరింది.
తర్వాత పక్షికి సహాయం చేసినందుకు అబ్బాయిలు గర్వంగా భావించారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఆ అబ్బాయిలు గర్వంగా భావించారు అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యారనమాట. అంటే ద బాయ్స్, ఆ అబ్బాయిలు, ద బాయ్స్ ఫీల్ అయ్యారు కాబట్టి ఫెల్ట్ ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. దేనికి ఫీల్ అయ్యారు? పక్షికి సహాయం చేసినందుకు అంటే ఫర్ హెల్పింగ్ ద బర్డ్. ఓకే, ఫర్ హెల్పింగ్ ద బర్డ్. ఇది అనమాట. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి ఇక్కడ. రామ్ అండ్ శ్యామ్ ఆల్వేస్ యూజ్ టు లైక్. రాము మరియు శ్యాము ఎప్పుడు ఇష్టపడుతుండేవారు దేన్ని? ద రైనీ సీజన్ ఇష్టపడుతుండేవారు. వన్ డే, ఒకరోజు, ఇట్ స్టార్టెడ్ రైనింగ్ హెవీలీ, భారీగా వర్షం పడటం మొదలైంది. దే వోర్ రెయిన్ కోట్స్, వారు రెయిన్ కోట్స్ను ధరించారు. అండ్ మరియు ర్యాన్ అవుట్ సైడ్, బయటకు వెళ్ళారు. లెట్స్ మేక్ సమ్ పేపర్ బోట్స్, కొన్ని కాగిత పడవలను తయారు చేద్దాం. సెడ్ రామ్ అన్నాడు. దే మేడ్ పేపర్ బోట్స్, వాళ్ళు పేపర్ బోట్లను తయారు చేశారు. ఫ్లోటెడ్ దెమ్ ఇన్ ద పడల్స్, ఇక్కడ ఫ్లోటెడ్ దెమ్ వాటిని మిస్ అయింది. ఓకే, ఫ్లోటెడ్ దెమ్ ఇన్ ద పడల్స్ అంటే నీటి మడుగుల్లో వాటిని తేలియాడనిచ్చారు. సడన్లీ, అకస్మాత్తుగా, దే హార్డ్, వాళ్ళు విన్నారు. ఏ క్రై ఫర్ హెల్ప్, సహాయం కోసం ఒక ఏడుపుని విన్నారు. తర్వాత ఏ లిటిల్ బర్డ్ వాజ్ కాట్ ఇన్ ద రెయిన్ అంటే ఒక చిన్న పక్షి వర్షంలో చిక్కుంది. అండ్ కుడెంట్ ఫ్లై, ఎగరలేకపోయింది. శ్యామ్ పిక్డ్ ఇట్ జెంట్లీ, శ్యామ్ దాన్ని మృదువుగా తీశాడు. దే టుక్ ఇట్ టు ఏ వామ్ ప్లేస్, వారు దాన్ని ఒక వెచ్చని ప్రదేశానికి తీసుకెళ్ళి అండ్ కవర్డ్ ఇట్ విత్ ఏ క్లాత్, ఒక వస్త్రంతో అంటే ఒక గుడ్డతోటి దాన్ని కవర్ చేశారు అంటే కప్పారనమాట. వెన్ ఇట్ స్టాప్డ్ రైనింగ్, వర్షం పడడం ఆగిపోయినప్పుడు, ద బర్డ్ సాంగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ హ్యాపీలీ, ఆ పక్షి సంతోషంగా ఒక అందమైన పాటను పాడింది. ఇట్ ఫ్లూ అరౌండ్ దెమ్, అది వారి చుట్టూ ఎగిరింది. యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ సేయింగ్ థ్యాంక్స్ అని చెప్తున్నట్లుగా వారి చుట్టూ అది ఎగిరిందనమాట. ద బాయ్స్ ఫెల్ట్ ప్రౌడ్, ఆ అబ్బాయిలు గర్వంగా ఫీల్ అయ్యారు. దేనికి? ఫర్ హెల్పింగ్ ద బర్డ్, ఆ పక్షికి హెల్ప్ చేసినందుకు గాను వారు ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకుంటేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.